జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్గొండ శివార్లో మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతు పనులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. లీకేజీ సమస్యతో ఉన్న పైప్లైన్కు సిబ్బంది మరమ్మతులు చేసి జాయింట్ వేశారు. అయితే నీటి సరఫరాను ప్రారంభించిన వెంటనే పైప్లైన్ భారీగా పగిలిపోయి సుమారు 10 మీటర్ల ఎత్తుకు నీరు ఎగిసిపడింది. దీంతో జగిత్యాల వేములవాడ ప్రధాన రహదారిపై 40 మీటర్ల దూరం వరకు నీరు వేగంగా చిమ్మి రోడ్డుపై భారీగా చేరింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లీకేజీ అరికట్టాల్సింది పోయి మరింత పెద్ద సమస్యకు దారితీయడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మిషన్ భగీరథ వాటర్ పైప్ లీకేజ్ అయ్యి అది మినిమం ఏం లేకున్నా ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు వాటర్ ఫ్లో కావడం జరిగింది. ఈ వాటర్ ఫ్లో అయితే ఎలాంటి అధికారులు మిషన్ భగీరథ అధికారులు దీన్ని పట్టించుకోలేకపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గత 1 రోజుల నుంచి ఈ లీకేజ్ ఇట్లే నడుస్తుంది. నేను చాలాసార్లు కాల్ చేసినా కూడా ఇలాంటి పట్టించలేకపోవడం ఇవన్నీ చేసినారు. ఇక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, గ్రామంలోకి వాటర్ ట్యాంకులలోకి మురికి నీళ్ళు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేను చాలాసార్లు కంప్లైంట్ చేసిన అయినా కూడా ఎలాంటి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోలేరు. దీన్ని కొంచెం మాకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ లీకేజ్ అయ్యి ఇప్పుడు 1 వారం రోజులు అవుతుంది. 2 రోజులలో పూర్తి చేస్తా అన్నారు కానీ ఈ 2 రోజులు పోయి ఇప్పుడు 1 వారం రోజులు అవుతుంది, ఇంతవరకు పూర్తి చేయలేరు. ఈ రోజు వచ్చిర్రు, మట్టి తీసిరు, అది మళ్ళీ దాన్ని లీకేజ్ అని చెప్పేసి దాన్ని అత్తుపెట్టిరా ఏం చేసినా తెలియదు. ఈ రోజు పెద్ద దానికి సమస్య ఏం చేసిందంటే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తులు మొత్తం వచ్చే ఈ కొండగట్టు ఈ వెమ్లాడ వచ్చే భక్తులకు మొత్తం చాలా ఇబ్బంది జరిగింది. ఈ రహదారికి మొత్తం వచ్చే వెహికల్స్ మొత్తం ఇబ్బంది జరిగింది. ఇది పరిష్కారం చేయమంటే మిషన్ భగీరథ అధికారులు పట్టించుకుంటలేదు. అధికారులు ఓలొచ్చారు, అధికారులు ఓళ్ళు రాలేరు, అధికారులు రమ్మంటే కూడా అసలు వాళ్ళు చేసుకొని కూర్చుంటున్నారు. మంచిగా స్పందన కూడా లేదు. పంపిస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము అర్ధగంటకు బంద్ అవుతుంది, రేపు మురికి నీళ్ళు వస్తున్నాయని కూడా చెప్పినా కూడా లీకేజ్ సమస్య నేను ఇప్పుడు సర్పంచ్ ఎక్కి 6 నెలలు అవుతుంది కానీ 6 నెలల నుంచి లీకేజ్ సమస్య ఉందని కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. వాళ్ళు గ్రామానికి వస్తే మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఈ నీళ్లు వాడడం వల్ల వాళ్ళకి అన్ని చర్మ సమస్యలు, ఈ ఎలర్జీ ఇలాంటి సమస్యలు అవుతున్నాయి కూడా చాలా కంపెనీ ఇచ్చినా కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఇంతవరకు.